అప్పుడే నవరాత్రులు ఒడిచినాయా ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుండొచ్చు. పొద్దుగాల పొద్దుముక పూజలు, భక్తులకు ప్రసాదాలు, దేవుని పాటలకు భజనలు, బతుకమ్మ పాటలకు డాన్సులు, ఆడాడా కళాకారులతోటి వెనుకటి కళలు చూపించిండ్రు ఇప్పటోళ్లకు. ఇక బొజ్జ గణపతిని ఎక్కువ ఇష్టపడేది పిల్లలే. బడికి పోయొచ్చిండ్రా అంటే భజన దాకా మండపాల కన్నే కూసున్నారు. నిండార గొలుసుకొని గిట్ల సాగనంపిండ్రు. గణేష్ నిమజ్జన సంబురమే సంబురం. జిల్లాలల్లా జోరున్నది. నవరాత్రులు గొలుసుకున్న గణపయ్యను నిమ్మలంగా గంగమ్మ ఒడికి పంపుతున్నారు. మంచిగా ట్రాక్టర్లు, డీసీఎంలు షింగారించి బొజ్జ గణపతిని కూసుండబెట్టిండ్రు. అటు డీజే మోత, ఇటు బ్యాండ్ సప్పుడు మంచిగా ఆడుకుంటా పాడుకుంటా తీసుకొచ్చిండ్రు. వినాయకుడు కదులుతుంటే ముంగట అక్కల కోలాటాలు, పోరల డాన్సులు చిన్నగలేవు పో. ఆఖరి నాడు తుర్తిగా పూజలు చేసుకొని అన్నదానాలు పెట్టి దేవుణ్ణి రథాల మీదకెక్కించిండ్రు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, పెద్ద పోలీసార్లు పూజలు చేసిండ్రు. మండపాల కాడ బండ్లు చిన్నగా కదులుతుంటే గణపతి బప్ప మోరియా అనుకుంటా చెరువుల కాడికొచ్చిండ్రు. అంతటా సరిపోను క్రేన్లు పెట్టిండ్రు. చిన్న విగ్రహాలైతే పబ్లిక్ మోసుకుపోయి ఇడిచిపెడుతున్నారు. జరంత పెద్ద అయితే క్రేన్లే లోపలికి తీసుకుపోతున్నాయి. పూజలు బాగా చేసుకొని మహాహారతులు, నైవేద్యాలు, 108 రకాల నైవేద్యాలు, దీపాలు అన్నీ పెట్టుకొని చాలా ఆనందంగా తీసుకొచ్చినామండి. మేము అనుకోలేదు ఇంత బాగా చేసుకుంటామని, కానీ చాలా బాగా అయిందండి. ఇంట్లో 9 days పెట్టినాం, తీసుకొని వచ్చినాం. ఆనందంగా పిల్లల ఫ్యామిలీతో అందరం డీజే వేసుకుంటా. గణనాయకాయ గణదైవతాయ గణాదక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. ఆడాడా చిన్న చిన్న నీళ్ల కుంటలు తయారు చేసి పెడితే బుడ్డ విగ్రహాలు నిమజ్జనం చేసిండ్రు. నవరాత్రులు తీరొక్క పూజలు, నైవేద్యాలు పెట్టి గొలుసుకున్న గణేశుడికి బాయ్ బాయ్ చెప్పాలంటే జరంత బాధ అనిపించింది భక్తులకు. హ్యాపీగా ఉంది. ఇప్పుడు పంపించాలంటే బాధగా ఉంది మాకు. 9 రోజులు ఉంచుకొని వినాయకుని మా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాం. తప్పదు కదా, పంపించాలి కాబట్టి. ఏం చదువుకుందాం అనుకున్నాం? కలెక్టర్ కలెక్టరే రావాలి. లడ్డు అర్రాసుత సవాళ్ల మీద నడిచినాయి. 1000 రూపాయల కాంచి లక్షలు దాటినాయి జిల్లాలో కూడా. నల్గొండ జిల్లా హనుమాన్ నగర్ లా గీ అన్న 13,50,000కు తీన్బార్ చేసుకుండు. విఘ్నేశ్వరుడి లడ్డుని పొందడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను. మరి నల్గొండ జిల్లా ప్రజలు, మరి తెలంగాణలోని హిందూ బంధువులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వినాయకుని లడ్డు దక్కితే మంచిగా కలిసి వస్తుందని నమ్మిక మరి.